తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న తర్వాత పివిఎన్ మాధవ్ గారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించే దానిలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఈరోజు రాత్రి చేరుకుంటారు. వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి పేరు వారు సారథ్యం అనే పేరుతోటి ఈ పర్యటన అంతా చేస్తూ ఉన్నారు. మీరు రేపు ఉదయం 7:30 నుండి 8:30 వరకు చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో భాగంగా విందు భోజనం హోటల్ దగ్గర జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకు టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలదండ వేస్తారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు మన రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కావటం, అదే వారు ఈ జిల్లా వాసి కావటం వల్ల వారిని పరిగణలో తీసుకుని వారికి దండ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత 10:30కు పాత కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి ట్రంక్ రోడ్డు, మిరియాలపాలెం సెంటరు, కలెక్టర్ ఆఫీస్, నెల్లూరు బస్టాండ్ ద్వారాగా మన ఎంఎస్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అయిపోయిన తర్వాత విలేకరులతోటి ఒక 3 గంటల ప్రాంతంలో చిట్ చాట్ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి మేధావుల సదస్సు, అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులతోటి సమావేశం ఉంటుంది. దీనిలో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన గురించి, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది అనే విషయాల గురించి వారితో మనసులో భావాలను పంచుకునే కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రికి ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త ఇంట్లో భోజనం అయిపోయిన తర్వాత ఈ యొక్క వారి యొక్క టూర్ ప్రోగ్రాం ఈ జిల్లా నుండి పూర్తయిపోతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.